వెల్కమ్ టు అక్షర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా దివంగత మాజీ స్పీకర్ దుద్దిల శ్రీపాదరావు గారి వర్ధంతి వేడుకలు. కుప్పం నియోజకవర్గంలో జోరుగా ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి ప్రచారం. పొలిటికల్ లీగ్ బీజేపీదే బండి సంజయ్. బీసీ కులగణనకు తీర్మానం కాదు, చట్టం తేవాలి. పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్. బీఆర్ఎస్ పార్టీ సన్నాహ సమావేశం. అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసుల దాడులు. ఐఎన్టీ ఎస్ఓ సెకండ్ లెవెల్లో సత్తా చాటిన శ్రీ చైతన్య కరీంనగర్ ఐపీఎల్ విద్యార్థులు. ఇక వివరాల్లోకి వెళ్తే, మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు గారి 25వ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంతో పాటు నగరంలోని శ్రీపాద విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి. మొదట కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీపాదరావు చిత్రపటానికి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పుర్మల్ల శ్రీనివాస్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుధా, చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్ గారితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో బస్టాండ్ కూడలి వద్ద గల శ్రీపాద విగ్రహానికి నరేంద్ర రెడ్డి, ఎండి తాజ్, శ్రావణ్ నాయక్ గార్లతో పాటు పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వర్గీయ దుద్దిల్ల
శ్రీపాదరావు గారి 25వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కరీంనగర్లో పెద్ద ఎత్తున వారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. వారు అజాత శత్రువుగా ప్రజలందరి మన్ననలు కూరగొని ఉమ్మడి రాష్ట్రంలో మరి ఆనాడు వారికి ఎంతోమంది అభిమానులు ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మారుమూల ప్రాంతం కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు వారు అడుగుజాడల్లో నడుస్తూ వారు చూపినటువంటి బాటలో వారు అప్పుడు ఉన్నటువంటి రాజకీయాలను ఆదర్శంగా తీసుకొని మేమంతా కూడా వారి బాటలో పయనించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వారు అభివృద్ధికే కాకుండా అందరి అభిమానం చూరగొన్నటువంటి గొప్ప నాయకులు. మరి వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి తనయుడు శ్రీధర్ బాబు గారు ఆనాడు మంత్రిగా, ఈనాడు కూడా మరి మంత్రిగా మరి ఎంతో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ వారు చూపినటువంటి బాటలో నడుస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారికి మరి వారిని ఆదర్శంగా తీసుకొని మేమంతా కూడా మరి కంకణబద్ధులమై శ్రీపాదరావు గారి ఆశయాలు కొనసాగిస్తామని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తూ వారి వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు నగరంలోని బస్టాండ్ కూడలి వద్ద నిర్వహిస్తూ ఉన్నాం. మరి భవిష్యత్తులో కూడా తప్పకుండా వారి ఆశయాలు కొనసాగింపుగా ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తాం. 25వ స్వర్గీయ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు గారి వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఇలా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్గా మరి 4 సార్లు శాసనసభ్యులుగా మారుమూల ప్రాంతమైనప్పటికీ కూడా ఉమ్మడి రాష్ట్రం సంబంధించి ఆ రోజు అజాత శత్రువుగా మరి అందరి మన్ననలు పొంది అదేవిధంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి, అందరి అభిమానులు చూరగొన్నటువంటి ఈరోజు తెలంగాణ మొత్తం కూడా అన్ని ప్రాంతాల్లో శ్రీపాదరావు గారిని అభిమానించడం, వారి అడుగుజాడలో నడవాలని మరి ఆరాటపడి ప్రయత్నం చేసిన ఎంతోమంది ఉన్నారు. అదేవిధంగా వారి ఆశయాలు కొనసాగింపుగా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మరి వారి అడుగుజాడల్లో నడుస్తూ అభివృద్ధి ఒక మంత్రి ప్రాంతమే కాకుండా ఈరోజు గతంలో మంత్రిగా ఇప్పుడు కూడా మరి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా రాష్ట్ర అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తూ అదేవిధంగా ప్రజా సమస్యల మీద ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరికీ సేవ చేస్తూ వారి అడుగుజాడలో నడుస్తూ ఉన్నారు. వారిని శ్రీపాదరావు గారిని ఆదర్శంగా తీసుకొని మేమంతా కూడా వారి ఆశయాల కొనసాగింపుగా వారిని అనుసరిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వారిని మరి ఈరోజు మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ వారి ఆశయాలు కొనసాగిస్తామని చెప్పి ప్రమాణపూర్వకంగా కంకణబద్ధులమై ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా కంకణబద్ధులమై మరి ఈరోజు ప్రమాణం చేస్తూ ఉన్నాం. వారి మరణం తీరని లోటు అని చెప్పి మరి ఆ రోజు నుంచి కూడా బాధపడుతూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారిని కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వారి విగ్రహం దగ్గర మరి ఈరోజు వారి నివాళులు అర్పించే కార్యక్రమం ముందు నుంచి తెలియజేస్తారు. శ్రీపాదరావు గారి వర్ధంతి సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అటు డీసీసీ ఆఫీసులో అలాగే బస్టాండ్ కూడల్లో వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ప్రత్యేకంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాసన సభాపతిగా ఉన్న శ్రీపాదరావు గారు ఈ రాష్ట్రానికి ఎనలేని సేవ చేశాడు. ప్రత్యేకించి వారు చాలా సౌమ్యుడు, అలాగే స్నేహశీలి. ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సౌమ్యుడిగా పేరు పొందడమే కాదా మృదు భాషి, అన్ని పార్టీలను కలుపుకొని అభివృద్ధిలో ముందుకు నడిచే నాయకుడుగా వారికి పేరుంది. మరి అలాగే ఆనాటి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను రాష్ట్రంతో పాటు మరి మంతనితో పాటు కరీంనగర్ జిల్లా కూడా మరి అభివృద్ధిలో పాలు పంచుకున్న శ్రీపాదరావు గారిని ఈరోజు గుర్తు చేసుకుంటూ
మరి ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం మరి పెద్దలు శ్రీపాదరావు యొక్క అడుగుజాడలో నడుస్తున్న వారి కుమారుడు శ్రీధర్ బాబు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో తనదైన శైలిలో పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా మరి ఈనాటి ప్రభుత్వం బీదలకు, బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు అందరికీ సంక్షేమంలో ముందుంటుందనే విశ్వాసాన్ని తెలియజేస్తూ భవిష్యత్తులో శ్రీధర్ బాబు యొక్క ఆలోచనతో ఈ రాష్ట్ర అభివృద్ధికి వారు చేస్తున్న అంశాన్ని కూడా మరి ప్రజలు పరిగణలోకి తీసుకుంటున్న సందర్భంలో మరి శ్రీపాదరావు గారి యొక్క జ్ఞాపకాలను వారు చూసిన మార్గాన్ని ఎంచుకొని శ్రీధర్ బాబు గారు పనిచేస్తూ ఉన్నారు. అదే రీతిలో మరి కాంగ్రెస్ నాయకులు కూడా మరి శ్రీపాద గారి యొక్క ఆలోచనలు, వారి యొక్క సూచనలు, ఆనాడు చెప్పిన మాటలను కూడా పరిగణలోకి తీసుకొని పనిచేస్తున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మరొకసారి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ శ్రీపాదరావు గారి యొక్క జ్ఞాపకాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ వారు ఇచ్చిన సూచనలు మర్చిపోదనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. నగరంలోని రాజశ్రీ గార్డెన్లో ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ స్థాయి నాయకులతో బూత్ విజయ సంకల్ప్ అభియాన్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బండి సంజయ్తో పాటు ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ సంస్థాగత సహా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. పార్లమెంట్ ఎన్నికలను క్రికెట్తో పోలుస్తూ ఇండియా పొలిటికల్ లీగ్ కప్ బీజేపీదే అంటూ హాట్ కామెంట్స్ చేశారు. సంజయ్ ప్రసంగిస్తూ 400 స్థానాలతో మూడోసారి మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు తథ్యమంటూ వ్యక్తం చేశారు. అనంతరం కార్యకర్తలు పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వినవర్తలేవు, వాళ్ళ కళ్ళకు కనబడతలేవు కాబట్టి ఇలా ప్రజలు వాళ్ళను చీత్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని తిరస్కరించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి బాజప్తా కరీంనగర్ పార్లమెంటును అభివృద్ధి చేసింది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి సర్కార్ అన్న విషయాన్ని మనం స్పష్టం చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలందరికీ వాస్తవ విషయాలు చెప్పి ఇంటింటికి వెళ్లి ఓటును రిక్వెస్ట్ చేసి ఇలా భారీ మెజార్టీతోని మనం గెలిపించే ప్రయత్నం చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సంచలనం ఉండాలి. కరీంనగర్ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్త దమ్మేందో చూపెట్టాలి. కరీంనగర్ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కలుసుకుంటే ఏ విధంగా మెజార్టీ అందిస్తామో ఇవాళ నిరూపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. కాబట్టి మీరు కష్టపడి పనిచేస్తారు, మీరు ఇష్టపడి గెలిపిస్తారన్న విశ్వాసం, నమ్మకంతోనే నేను ఇలా మీ ముందుకు వస్తున్న విషయాన్ని ఒకసారి మీరు గుర్తుంచుకోవాల్సిందిగా, ఎవరి వల్ల ఎవరికి ఇబ్బందులు వచ్చినా కూడా దాన్ని పెద్ద మనసుతో అర్థం చేసుకొని మన మధ్యలో మనం కలిసి ఉండి ఇలా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు పోవాల్సిందిగా, ప్రజాస్వామ్యబద్ధంగా మనం ముందుకు పోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా లేని దేశాన్ని ఒక్కసారి ఊహించుకోగలమా? మనం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకుంటే ఈ దేశ పరిస్థితి ఒక్కసారి ఉంచండి. ఈ దేశ ప్రజలకే మోడీ 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 అంటారన్న. ఎందుకంటారంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా లేని దేశాన్ని దేశ ప్రజలు ఊహించుకోలేరన్నా. దయచేసి ఆలోచించండి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఈ కరీంనగర్ పార్లమెంట్ నుంచి మీరు నన్ను గెలిపిస్తే నా ఓటు వై నరేంద్ర మోడీ గారికి వేసే అవకాశం నాకు ఇవ్వండి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా లేని దేశాన్ని ఒక్కసారి ఊహించుకోగలమా? మనం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకుంటే ఈ దేశ పరిస్థితి ఒక్కసారి ఉంచండి. ఈ దేశ ప్రజలకే మోడీ 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 అంటారన్న. ఎందుకంటారంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా లేని దేశాన్ని దేశ ప్రజలు ఊహించుకోలేరన్నా. దయచేసి ఆలోచించండి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఈ కరీంనగర్ పార్లమెంట్ నుంచి మీరు నన్ను గెలిపిస్తే నా ఓటు వై నరేంద్ర మోడీ గారికి వేసే అవకాశం నాకు ఇవ్వండి. తెలంగాణ రాష్ట్రంలో హిందూ ధర్మానికి ఆపదొస్తే ఇవాళ వచ్చేది భారతీయ జనతా పార్టీ అన్న. ఇలా మాలాంటి హిందూ ధర్మ రక్షకులను ఇలా నిర్లక్ష్యం చేస్తే, ఇలా ఓడిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువుల గురించి ప్రశ్నించే వ్యక్తులు ఉండరన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కావాల్సిందే. కరీంనగర్ పార్లమెంట్ లో బండి సంజయ్ గెలవాల్సిందే. మాకు నిధులు రావాలి. కేంద్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కోటేస్తే వేస్ట్. బీఆర్ఎస్ కు ఓటేసే ప్రసక్తి లేదు. వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో లేరు, ఎవరో తెలుస్తలేదు. ఎవరు చూసి ఓటేయాలి? ఇది ప్రధానమంత్రి అభ్యర్థి, ప్రధానమంత్రి నిర్ణయించే ఎన్నికలు. ప్రధానమంత్రి నిర్ణయించే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి లేనప్పుడు ఎవరు చూసి ఓటేమంటారో తెలంగాణ సమాజం ఆలోచించాలి. కానీ దయచేసి మిత్రులారా,
వాస్తవాలు ఆలోచించి ఇలా అభివృద్ధి చేసింది మనం, అభివృద్ధి చేసేది మనం. అబద్ధాలు చెప్పేది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు. అభివృద్ధిని అడ్డుకున్నది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు. కాబట్టి ఈ కరీంనగర్ పార్లమెంటు అభివృద్ధి నేను బాధ్యత తీసుకున్నా, తప్పకుండా రాబోయే రోజు కూడా పక్కా బాధ్యత తీసుకుంటా. ఈ కరీంనగర్ ప్రజలను రక్షించుకునేది ఇలా నేనే ముందుంటా. మీకు రక్షణ కవచంగా మీరు గెలిపించే బండి సంజయ్ ఉంటారన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని INTSO సెకండ్ లెవెల్లో సత్తా చాటిన శ్రీ చైతన్య కరీంనగర్ IPL విద్యార్థులు. దేశవ్యాప్తంగా జరిగిన ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ పరీక్షలో శ్రీ చైతన్య కరీంనగర్ IPL విద్యార్థులు విజయదుంబి మోగించారు. కనివిని ఎరుగని రీతిలో ఉత్తమ ఫలితాలను సాధించారు. ప్రథమ బహుమతిగా లెనోవో టాప్, గోల్డ్ మెడల్ మరియు మెరిట్ సర్టిఫికేట్ 7వ తరగతికి చెందిన ముసుగు యశ్వంత్ సాధించారు. ద్వితీయ బహుమతి పెబ్బల్ వాస్ట్ స్మార్ట్ వాచ్, గోల్డ్ మెడల్ మరియు మెరిట్ సర్టిఫికెట్లను సింగిరెడ్డి ధీరజ్ రెడ్డి సాధించారు. వివిధ విభాగాల్లో 30 మంది విద్యార్థులు కన్సల్టేషన్ ప్రైజ్లు సాధించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులందరినీ పాఠశాల యాజమాన్యం పక్షాన శ్రీ చైతన్య కరీంనగర్ IPL పాఠశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్ ఆచార్య, IPL ఇన్ఛార్జ్ శ్రీకాంత్ రెడ్డి, సి బ్యాచ్ ఇన్ఛార్జ్ మధుకర్ అభినందించారు. Backbone side. Sir, Next, Aditri, please come. Aditri. A Tanay, please come. A Tanay. So, absent. Jashnavi, next. Geometry box. Amulya Garepulli, ETS. Amulya Garepulli, MTS. Next. This is MTSO. Dheeraj Reddy of Dheeraj Reddy. Myself Dheeraj from 9th IPL. I'm studying in Sri Chaitanya Karimagar IPL batch. Today I have got second level prize in INTSO exam. Sri Chaitanya Curriculum and Management encouraged me to write many exams like INTSO CAT, and I got second smartwatch prize in INTSO exam. I'm very thankful to my parents who joined me in this Sri Chaitanya Karimagar IPL school. The Sri Chaitanya Karimagar principal, faculty helped me to write this exam and put many efforts to get this done. I'm very thankful to Sri Chaitanya management and curriculum. Thank you. And I'm very proudful to be a Sri Chaitanya Karimagar IPL student. Thank you. Myself Musugu Yashwanth. I am studying in 7th IPL.
I am from Karimnagar, Sri Chaitanya Karimnagar IPL. I have participated in INTSO All India level exam and I got first prize and I got a gift as Lenovo tab. I am really thankful to my parents, Sri Chaitanya Karimnagar Sri Chaitanya IPL, our principal sir and all the staff. I am proud to be as a Sri Chaitanya Technical School student. I am proud to be a Karimnagar Sri Chaitanya IPL school student. పెట్టండి. హైదరాబాద్ అమీర్పేట్ గురుద్వార్ కమిటీ ఆధ్వర్యంలో ధరంకారం రోడ్లో జీహెచ్ఎంసీ గ్రౌండ్లో జరిగిన బైసాఖీ ఉత్సవాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. సిక్కు సాంప్రదాయంలో ప్రార్థనలు చేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సిక్కు సోదర సోదరిమణులకు సిక్కు ఆవిర్భావ దినోత్సవ వైశాఖి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 1,00,000 మంది వరకు సర్దార్లు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున మైనార్టీలకు జరిగిన లబ్ధిలో ఈ వర్గాలు కూడా ఉన్నాయి. మైనార్టీలు అంటే ముస్లిం, క్రిస్టియన్లతో పాటు సిక్కు సర్దారీలు కూడా ఉన్నారు. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి వారి అంశం కూడా ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకుంటారని అన్నారు.
सिख भाई बहन को सत श्री अकाल। आज वैशाखी సిక్కు సోదరి సోదరులందరికీ సత్ శ్రీ అకాల్। వైశాఖి సిక్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ అమీర్పేటలో గురుద్వారా ప్రబంధక కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి ఉత్సవాల లోపల పాల్గొన్నాను। వాళ్ళందరూ కూడా తెలంగాణ యావత్ రాష్ట్రంలో దాదాపు 1 లక్ష మంది ఉన్నటువంటి సర్దార్జీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా మైనారిటీలకు జరిగే లబ్ధిలో ఈ వర్గాలకు ప్రత్యేకించి జరగాలి। మైనారిటీలు అంటే ముస్లింలు, క్రిస్టియన్లతో పాటుగా సర్దార్జీలు కూడా ఉన్నారు అనే మాట వాళ్ళు ఈ సందర్భంగా దృష్టికి తెచ్చినారు। తప్పకుండా ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి వాళ్ళ అంశం కూడా ఎన్నికల తర్వాత పరిష్కరించే దిశలో కూడా తీసుకోవడం వారిది సముచితమైనటువంటి న్యాయమైన కోరిక। అదేవిధంగా ఈరోజు ఒక చారిత్రాత్మకంగా ఒక రక్షణతో వాళ్ళు ఏదైతే వ్యవస్థలో ఈరోజు పవిత్ర దినం జరుపుకుంటూ ఉన్నారో దాని సందర్భంగా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి కుప్పం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా చేపడుతున్నారు। ప్రజలకు సంక్షేమం, గిరిజన ప్రాంతానికి అభివృద్ధి అందించాము కనుకనే ఈ రోజు ఓట్లు వేసి ఆశీర్వదించమని ధైర్యంగా అడగగలుగుతున్నామని ఆమె అన్నారు। కుప్పం మండలంలోని పలు గ్రామాలలో ప్రచారం చేస్తూ రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆమెకు ఎంపీ అభ్యర్థిగా తనుజరాణిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు। ప్రచారంలో భాగంగా గిరిజనులతో కలిసి జగనన్న పాటకు చిందిలేశారు ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి। ముందుకు రాపాలి ఏదో సింబల్ అది కాదు బ్యాక్ రావు రమ్మను బ్యాక్ మేడం ముందు ఎవరు ఎలక్షన్ అప్పుడు అంతా మిగిలిన వాళ్ళైతే మనం అయితే అస్తమానం రోడ్ వేసి ఇలా చూసుకోండి మనకి ఏమేమి ఫ్యాన్ లాగా ఉన్నది ఇలా 2 రెక్కలు ఇంటూ కూర్చోటి ఉంటే దాని మీద కూర్చోబెట్టారు మనోడు అది చూసుకోండి వాళ్ళకి కూడా చెప్పండి ఆ రోజు ఆ పని ఉంది ఈ పని ఉంది ఎటు సరేనా చెప్తాను ఇప్పుడు ఈ నెల 1వ తారీఖు పెన్షన్ వచ్చిందా? వచ్చింది మేడం, 1 వచ్చిందండి। ఒకటే గుర్తు పెట్టుకోండి, ఫ్యాన్ ఉంటే చల్లగుంటాం, జగన్ ఉంటే చల్లగుంటాం, ఈ 2 గుర్తు పెట్టుకోండి। ఏదమ్మా మన గుర్తు, ఏదమ్మా మన గుర్తు। పెన్షన్ ఇచ్చారు, అంత హాయిగా ఉండేది కానీ మంచిది మరి ఇంత మంచి పరిపాలన జరిగి పెన్షన్ ఇచ్చారు, అంత హాయిగా ఉండేది కానీ మంచిది మరి ఇంత మంచి పరిపాలన జరిగి బీసీల ఆరాధ్య దైవం బీహార్ మాజీ ముఖ్యమంత్రి బీపీ మండల్ వర్ధంతి సందర్భంగా మంతిని పట్టణంలోని బీపీ మండల్ విగ్రహానికి పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ మాసమంతా మహనీయుల జయంతి, వర్ధంతిల మాసమని మహనీయుల చరిత్ర, వారి త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు। బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో మంది మహనీయులు త్యాగాలు చేశారని, అలాంటి మహనీయుల చరిత్రను నియోజకవర్గంలో కనబడకుండా చేశారని అన్నారు। బీసీ వర్గాలకు రిజర్వేషన్లు ఉండాలని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న బీపీ మండల్ తీర్మానం
చేస్తే అప్పటి ఇందిరాగాంధీ రిజర్వేషన్లకు సానుకూలంగా తీర్మానం చేయవద్దని, అలా చేస్తే ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తామని ఒత్తిడి చేస్తే తన నిర్ణయాన్ని మార్చుకోకుండా ముఖ్యమంత్రి పదవిని వదులుకున్న గొప్ప మహనీయుడు బీపీ మండల్ అని వివరించారు. అట్టడుగు వర్గాల కోసం త్యాగాలు చేసిన మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగుతామని, బీపీ మండల్ పోరాట స్ఫూర్తిని నియోజకవర్గంలో చాటి చెప్తామని అన్నారు. అలాగే అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మాజీ బీహార్ ముఖ్యమంత్రి వర్యులు బీసీల ఆరాధ్య దైవమైనటువంటి బీపీ మండల్ గారి 22వ వర్ధంతి ఈరోజు మంతని పట్టణంలో గల ఆయన విగ్రహానికి పూలమాలలు అర్పించి మళ్ళొకసారి వారు చేసినటువంటి సేవలు, బీపీ మండల్ అంటే బీసీ కమిషన్, బీసీల కోసం ఆ రోజు ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని ఆటంకాలు వచ్చినా బీసీలకు రిజర్వేషన్లు ఉండాలని తీర్పునిస్తే అట్టి తీర్పును మీరు ఇవ్వద్దని, మీరు రిజర్వేషన్లకు సానుకూలంగా తీర్మానం చేయొద్దని ఇందిరాగాంధీ ఫోన్ చేసి ఒత్తిడి చేసినా కూడా, ఈ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాల్సి వస్తుందని చెప్పినా కూడా ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నాడు తప్ప బీసీలకు రిజర్వేషన్ అని చెప్పకుండా ఊకోలేదు బీపీ మండల్ గారు. కనుక ఇలాంటి వాళ్ళ చరిత్రను ఈ నియోజకవర్గంలో చెప్పేటువంటి బాధ్యతను ఏప్రిల్ మాసంలో మహనీయుల జయంతులు కావచ్చు, వర్ధంతులను కావచ్చు, ఈ సమాజానికి చాటి చెప్పి, బీపీ మండల్ గారు స్వయాన 1000 ఎకరాల భూస్వామి అయినా కూడా నేను భూస్వామిగా ఉన్నాననేది ముఖ్యం కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి నా వర్గాలు ఎన్నో సమస్యలలో ఉన్నారు, వారికి అన్ని హక్కులు రావాలని వారి పుణ్యమాని పోరాటం చేసిన వారి పుణ్యమాని వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్లో రిజర్వేషన్లు బీసీలు పొందుతున్నారంటే కారణం బీపీ మండల్ గారి సిఫార్సు. తదనంతరం మళ్ళీ బీసీల యొక్క హక్కులను కాలరాసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీసీల గుణగణనతోటి వస్తామని రేవంత్ రెడ్డి గారు ఒకవైపు చెప్పి ఇవాళ కులగణనలు చేయమని ఆదేశాలు ఇచ్చి మళ్ళీ ఎన్నికలలో ఇవాళ జూన్లోనే ఎన్నికలు పెడతా అంటున్నాడు. అంటే నువ్వు కులగణన కాంది ఎన్నికలు ఎట్లా జరుగుతాయో ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సమాజానికి జవాబు చెప్పాలి. అందుకే చాలా తెలివిగా ఓట్లు వస్తున్నాయని బీసీల కులగణన చేయమని అసెంబ్లీలో తీర్మానం చేసిండే తప్ప దాన్ని చట్టం చేయలేదు. చట్టం చేస్తే ఈ వర్గాలకు హక్కు వస్తుంది. కనుక హక్కునివ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఓట్ల కోసం కులాలను వాడుకుంటుందో అదే రీతిగా రేవంత్ రెడ్డి గారు కూడా చాలా తెలివిగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. బీసీల కులగణనను చట్టం చేసి ఆ ప్రయత్నం చేయాలని ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీపీ మండల్ గారు ఏదైతే మార్గం చూపించిండ్రో, బీసీ వర్గాల కోసం ఏ పోరాటం అయితే వారు చేసిండ్రో, ఆయన పోరాట స్ఫూర్తిని నియోజకవర్గంలో తెలంగాణలోనే మొట్టమొదటి విగ్రహాన్ని ఇక్కడ మనం పెట్టుకోవడం, ఆయన యాదవ సామాజిక వర్గం బీహార్లో, సో ఈ సామాజిక వర్గాలకు దొడ్డి కొమరయ్య దాంట్లో సబ్ క్యాస్ట్ అయినటువంటి కుర్మ సామాజిక వర్గం, ఎంతోమంది మహనీయులు మన సమాజంలో మన కోసం సంవత్సరాల దాదాపు 50, 60, 100 సంవత్సరాల క్రితమే మన కోసం సర్దార్ సర్వాయి పాపన్ లాంటి యోధులు మన ఆత్మ గౌరవం కోసం పోరాడి చూపించినటువంటి వాళ్ళ స్ఫూర్తిని నియోజకవర్గంలో చెప్పాలనే ఉద్దేశంతో నిన్నే అంబేద్కర్ గారి రాజగృహాన్ని సందర్శించి ఆయన కర్మస్థలాన్ని సందర్శించి రావడం జరిగింది, చైత్య భూమిని సందర్శించి రావడం జరిగింది. ఈ నియోజకవర్గంలో మన కోసం ఆలోచించినటువంటి మహనీయులను స్మరించుకుంటూ ఈ నియోజకవర్గంలో అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం కోసం మా కృషి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ, జై బీపీ మండల్.
సిరిసిల్లలోని గాంధీనగర్లో గల శ్రీ భక్తాంజనేయ రుక్మిణి విఠలేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ గాల భైరవ స్వామివారి ప్రతిష్ట మరియు భక్తాంజనేయ స్వామివారి ఆలయ గోపుర కలశ పూజ కొరకు శ్రీరాచల్ల రఘురామ శర్మ గారిచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కాల భైరవ స్వామివారిని పురవీధుల్లో ఊరేగించడం చేయడం జరిగింది. అనంతరం శాంతిపటం, స్వస్తి వాచనం, రుతి గర్భరణం, యాగశాల ప్రవేశం, దేవతాహ్వానం, గణేశ మాతృక యోగిని, వస్తు క్షేత్ర పాలక, నవగ్రహ సర్వతోభద్ర, మండల స్థాపన, ప్రధాన కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ఠ స్థాపిత, దేవతా వాహనం, జలదివాసం పూజలు చేయడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.